వినాయకుడికి లడ్డు ప్రసాదంగా ఎందుకు పెడతారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాలులోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడికి లడ్డు ప్రసాదంగా పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక పౌరాణిక కథ ప్రకారం విష్ణువు 6వ అవతారమైన పరశురాముడితో జరిగిన పోరాటంలో గణేశుడి దంతం విరిగింది. అప్పుడు పార్వతీదేవి అతని కోసం మృదువైన, తినడానికి సులభమైన మోదకాలు మరియు లడ్డూలను తయారుచేసింది. అప్పటినుండి లడ్డూలు మరియు మోదకాలు అతనికి ఇష్టమైన ఆహారాలుగా మారాయి. మరొక కథ ప్రకారం శివుడు పార్వతీదేవి తయారుచేసిన లడ్డును గణేశుడికి తినిపించడానికి కుబేరుడికి అప్పగించాడు. లడ్డు తిన్న తర్వాత గణేశుడు కడుపు నిండినట్లు మరియు సంతృప్తి చెందినట్లు భావించాడు. అందువల్ల అతనికి లడ్డును సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గణేశుడికి లడ్డూను నైవేద్యంగా పెట్టడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఇది ఆయనకు ఇష్టమైన వంటకం మరియు గుండ్రని లడ్డు జ్ఞానం, సంతృప్తి, ఆనంద మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని సూచిస్తుంది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.